హై వ్యూవర్స్, వైశాఖ మాసం శుక్లపక్షం తదియ నాడు అక్షయ తృతీయ అని ఒక రోజు వస్తుంది. రేపు ఏప్రిల్ 30. ఇక ఆ రోజు బంగారు షాపులు క్యూలు కడుతుంటారు మన వాళ్ళు. కానీ ఈసారి సిచ్యువేషన్ అలా ఉండేలా లేదు. ఎందుకు? బంగారం రేటు ఈరోజు ఎలా ఉంది ఏంటి శివప్రసాద్ వీస్ ఛానల్లో ఇచ్చున్నాను. ఆ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఒక 800 వాచ్ అవర్స్ బ్యాలెన్స్ ఉంది దానికి మానిటైజేషన్ అవ్వడానికి. వన్స్ మానిటైజేషన్ అయితే అసలు ఏ రోజు నేను అడగను, నా పని నేను చేసుకుంటా పోతా అందులో. సో నేనేమంటే వన్స్ మానిటైజేషన్ అయితే యూట్యూబ్ వాళ్ళు కూడా ఆ వీడియోస్ని చూపించడం చేస్తాడనమాట. ప్లీజా డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెడతాను. ఏది ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటి ఎందుకు పెరిగింది ఏంటి మొత్తం వివరించాను అందులో. శివప్రసాద్ వీస్ ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ వీడియో అట్లీస్ట్ ఈ ఒక్కరోజన్నా ఆ ఛానల్లో మీకు ఇంకా నచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే అవి కూడా చూడండి. కొన్ని ట్రోలింగ్ వీడియోలు ఉన్నాయి, కామెడీ వీడియోలు ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి, అద్భుతమైన కంటెంట్ కొన్ని ఉన్నాయి. జస్ట్ ఒక్కొక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న వల్ల ఒక్కొక్కరు కనీసం ఒక 5 నిమిషాలు 2-3 వీడియోలు అందులో చూసినా సరే నాకు చాలన్నమాట. ప్లీజ్ పాయింట్కి వద్దాం. అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని పరిస్థితిలో ఏం చేయాలి? అసలు అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలి ఎవరు చెప్పారు? అక్షయ తృతీయ నాడు కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి బోల్డంత సంపదలు సాధించాడు. అక్షయ తృతీయ నాడు కృష్ణద్వైపాయనుడు మన వ్యాస భగవానుడు వ్యాస మహాభారతం ఆ రోజు లిఖించారు, రచన చేశారు. అక్షయ తృతీయ నాడే ద్రౌపదికి సభలో అవమానం జరుగుతున్న మూమెంట్లో కృష్ణుడు ఆమెకి దాన్ని ఏం చెప్పాలి చీరలు ఆగుతున్నప్పుడు ఆమె శరీరం బయటపడకుండా మొత్తం చీరలు ఇచ్చినాడని ఇలా చెప్పుకుంటే అక్షయ తృతీయ నాడు ఇంకా చాలా ఉన్నాయి. దివి నుంచి భువికి గంగ వచ్చింది కూడా ఈరోజే. లక్ష్మీదేవికి సంబంధించి పూజలు చేసి ప్రార్థనలు చేసి ధనవంతులైంది చాలామంది కూడా ఈరోజే అంటారు. ఏది? అక్షయ తృతీయ నాడు. సో అటువంటి మూమెంట్లు ఎక్కడ కూడా బంగారం కొనాలని ఎక్కడా లేదు. ఈ షాపులో పెట్టండి ఇది అంతా కూడా సరే. ఆ రోజు కొంటే డబుల్ అయిద్దంట కదా, త్రిబుల్ అయిద్దంట కదా, ఆ రోజు కొంటే మంచిదంట కదా, అందుకే కొంటున్నా అంటారు. సరే కొనండి. ఆ రోజు రేటు మరలా చెప్తున్నా. ఆల్రెడీ ఈరోజు ఎంత రేటు ఉంది డీటెయిల్గా శివప్రసాద్ ఇచ్చాను మళ్ళీ నేను చెప్పను ఇందులో. బట్ ఆ రోజుకైతే లక్షైనా ఆశ్చర్యం లేదు. ఈ మాట నోట్ చేసి పెట్టుకోండి. అక్షయ తృతీయ ఏప్రిల్ 30కి లక్షైనా ఆశ్చర్యం లేదు. ఈరోజు ఏప్రిల్ 11, ఇంకా 19 రోజులు ఉంది. ఊహించిన విధంగా బంగారు రేట్లు మారిపోతా ఉన్నాయి. మొన్న రేట్లు తగ్గినప్పుడు కొనుక్కోకుండా 50,000కి వచ్చిందంట కదా, 60,000కి వచ్చిందంట కదా అని చెప్పేసి ఎవరైతే పాపం అనుకున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఎవరైతే రేటు ఇంకా తగ్గిద్దని చెప్పారో వాళ్ళు తిట్టి తిట్టకుండా తిడుతున్నారు. ఆడవాళ్ళు అయితే బుర్రా బుద్ధి లేకుండా ప్రాపర్ అనాలిసిస్ లేకుండా వీస్ వస్తాయి కదని చెప్పేసి హాడవుడికి గౌడబెడతాడు ఎనలిస్టులు అంటూ వీడియోలు ఇచ్చి పడేశారు. నేను చాలా ప్రాక్టికల్గా ఇచ్చాను బంగారం మీద వీడియోలు ఏ రోజైనా. సో విషయం అంటే ఇప్పుడు మార్కెట్ వచ్చేసి దూసుకెళ్ళిపోతాం. షేర్ మార్కెట్ కూడా ట్రంప్ కూడా వచ్చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నట్టుగా పిచ్చి పిచ్చి చేష్టలు ఏవి చేసాడులే. దానివల్ల పరిస్థితులు మొత్తం అటు ఇటు మారిపోయినాయి. ఒక్కసారి షేర్ మార్కెట్లు దూసిపోతే బంగారం దూసుకుపోతుంది. బంగారం సంగతి ఏంటి మొత్తం అట్లా చెప్తాను. శివప్రసాద్ వచ్చిన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. 4 నిమిషాలు ఇచ్చి వీడియో అంతే. ఇప్పుడు నేను చెప్పేది అక్షయ తృతీయ నాడు బంగారం కొనకపోతే ఏం చేయాలి? బాబు సంతోషంగా పసుపుతో కూడినటువంటివి వస్త్రాలు ఏంటి అటువంటి దాన ధర్మాలు చేస్తే మంచిది అంటారు. మాస్టారు ఈ దాన ధర్మం మనకి ఎందుకులే మాస్టారు, ఆ రోజు ఏం కొంటే మంచిదో చెప్పండి అంటారు. వెండి కాయిన్ ఉంది కదా లక్ష్మీదేవిది వెండి కాయిన్ ఉంటుంది. అది చక్కగా కొనుక్కొని తెచ్చుకోండి చాలు, హ్యాపీ. అంత లేదు మాస్టర్ మన దగ్గర డబ్బులు అంటారా? ఓకే, చిన్న రాగి గిన్నె, రాగి పళ్ళెం, రాగి గ్లాసు, రాగి వస్తువు ఏది కొనుక్కున్నా మంచిదే. సమ్మర్లో అది మంచిది ఆరోగ్యానికి. ఓకే, వాస్తవాన్ని కొనటం అన్నప్పుడు ఇవి సరిపోతాయి. ఓ రాగిదో ఓ వెండిదో లేదా పసుపు కొమ్ము అంటారు, అదేనా ఓకే చాలు, శుభం. మామూలుగా ఈ అక్షయ తృతీయ నాడు దాన ధర్మాలకు సంబంధించి ప్రసిద్ధిది. నీ దగ్గర ఉన్నదని 10 మందికి పంచాలరా బాబు అన్నట్టుగా మళ్ళీ అపాతదానం చేయకండి, అర్హత లేని వాడికి ఇవ్వకండి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ అక్షయ తృతీయ నాడు సంతోషంగా ఒక చిన్న వెండి కాయిన్ లక్ష్మీదేవి అమ్మవారిది కొనుక్కొని తెచ్చుకోండి. అదే బోలెడంత బంగారంతో సమానం. డబ్బు ఉంది, బంగారం పెరిగిద్దంట కదా, మేము కొనుక్కుంటే హ్యాపీగా కొనుక్కోండి. దాన ధర్మాలు ముఖ్యం ఆ రోజు, ఓకేనా? గుర్తుంచుకోండి. డబ్బు లేదు, బంగారం కొనలేము, వెండి కొనలేము, రాగి కూడా కొనలేము అయ్యా బాబు అనుకుంటే చక్కగా షాపులోకి వెళ్ళి ఒక పసుపు కొమ్ము కొనుక్కొని తెచ్చిపెట్టుకోండి చాలు. అదే సాక్షాత్ లక్ష్మీదేవిని మీ ఇంటికి తెచ్చింది. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, ఆబ్వియస్గా జరగాల్సిన అంతా జరుగుతుంది. శివప్రసాద్ వీస్ ఛానల్ ప్లీజ్ రిక్వెస్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ ఛానల్లో ఉన్న వీడియోలు ఏదో ఒకటి మీకు నచ్చినవి చూడండి. కనీసం ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు పడ్డా చూడండి. దెన్ ఈజీగా నాకు మీలో ఒక 10,000 మంది ఏంటి
10,000 మంది ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు చూసినా సరే దెన్ నాకు ఈజీగా 50,000 ఎద్దుది. 50,000 అన్నప్పుడు మినిమం నాకు ఈజీగా ఒక 700 వాచ్ అవర్స్ వచ్చేసేది. చాలు ఇంక మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. ఓకేనా? ప్లీజ్